1979లో విడుదలైన శ్రీమద్ విరాట పర్వం చిత్రంలో నందమూరి బాలకృష్ణ అభిమన్యుడి పాత్రలో నటించారు. మహాభారతంలోని విరాట పర్వం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎన్టీ రామారావు నిర్మించి దర్శకత్వం వహించడంతో పాటు 5 విభిన్న పాత్రల్లో నటించారు. పౌరాణిక చిత్రాలపై అపారమైన ఆసక్తి కలిగిన బాలకృష్ణకు ఈ సినిమా మరో విలువైన అనుభవంగా నిలిచింది. చిన్న వయసులోనే పౌరాణిక పాత్రల్లో నటించే అవకాశం దక్కడం ఆయన నటనా ప్రయాణంలో ప్రత్యేక అధ్యాయంగా చెప్పుకోవచ్చు. వాణిశ్రీ ద్రౌపది పాత్రలో నటించిన ఈ చిత్రానికి సుసర్ల దక్షిణామూర్తి సంగీతం అందించగా ఈ సినిమా కోసం అద్భుతమైన సెట్లు నిర్మించారు. సినిమా కథలో అభిమన్యుడి పాత్రకు కీలక ప్రాధాన్యం ఉంది. దుర్యోధనుడు తన కుమారుడు లక్ష్మణ కుమారుడితో ఉత్తర వివాహం జరిపించాలని కుట్ర పన్నిన సమయంలో పాండవులు ఘటోత్కచుడి సహాయంతో ఉత్తర అభిమన్యుల కలయికకు మార్గం సుగమం చేస్తారు. చివరికి ఉత్తర మరియు అభిమన్యుల వివాహంతో కథ సుఖాంతమవుతుంది. ఈ పాత్ర ద్వారా బాలకృష్ణ యువరాజు అభిమన్యుడి ధైర్యం, రాజసాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించారు. పౌరాణిక కథాంశాలతో రూపొందిన చిత్రాలలో బాలకృష్ణకు దక్కిన గుర్తింపు పెరగడంలో శ్రీమద్ విరాట పర్వం కూడా ముఖ్యమైన చిత్రంగా నిలిచింది.